వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సెప్టెంబర్ 13 బేసిక్గా వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సెకండ్ సాటర్డే ఆఫ్ ది సెప్టెంబర్. ఓకే, సెకండ్ సాటర్డే ఆఫ్ ది సెప్టెంబర్ని ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసి సెప్టెంబర్ 13. ఓకే, సెప్టెంబర్ 13న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో చూద్దాం దీనికి సంబంధించిన డీటెయిల్స్, థీమ్ ఏంటి అనేది. 13th సెప్టెంబర్ సెకండ్ సాటర్డే ఆఫ్ ది సెప్టెంబర్. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ సెకండ్ సాటర్డే ఏదైతే ఉందో దాన్ని వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసి 13th సెప్టెంబర్. థీమ్ ఏంటి? ఫస్ట్ ఎయిడ్ అండ్ క్లైమేట్ చేంజ్. ఫస్ట్ ఎయిడ్ అండ్ క్లైమేట్ చేంజ్. వై ఫస్ట్ ఎయిడ్ మ్యాటర్స్? ఓకే, సేవ్ లైఫ్స్ ఇన్ కార్డియాక్ అరెస్ట్, చాకింగ్ అండ్ సివియర్ బ్లీడింగ్. సో మనందరికీ తెలుసు, ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ అయినా కానీ ఫస్ట్ ఎయిడే చేస్తారు. ఏంటి అంటే దట్ ఈస్ ఇమీడియట్ క్రిటికల్ ట్రీటింగ్ అన్నమాట. అంటే చావు బతుకులో ఉన్నటువంటి వ్యక్తికి బేసిక్గా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడము, అంటే దాన్ని ఫస్ట్ ఎయిడ్గా ప్రిపేర్ చేస్తారు. ప్రివెంట్స్ కాంప్లికేషన్స్ ఇన్ బర్న్స్, ఫ్రాక్చర్స్, అదేవిధంగా అలర్జిక్ రియాక్షన్స్. అంటే ఏదైతే దెబ్బ తాకుతుందో ఆ దెబ్బ ఇంకెక్కువగా కాకుండా ఉండేందుకని చెప్పేసి ఫస్ట్ ఇన్స్టాంట్లో చేసే ట్రీట్మెంట్ని ఫస్ట్ ఎయిడ్గా పిలవడం జరుగుతుంది. సో దీన్ని ఇన్స్పైర్డ్ బై ది హెన్రీ డూనాట్. ఓకే, హెన్రీ డూనాట్ రెడ్ క్రాస్ ఫౌండర్ అయినటువంటి హెన్రీ డూనాట్ గారి జ్ఞాపకార్థం ఫస్ట్ ఎయిడ్ డేని సెలబ్రేట్ చేస్తారు. రెడ్ క్రాస్ని ఎప్పుడు ఫైండ్ అవుట్ చేశారు? 1859లో. ఓకే, ఫస్ట్ ఎయిడ్ కాయిన్డ్ బై ది ఫ్రెడరిక్ వాన్ ఎస్మార్క్. సో బేసిక్గా హెన్రీ డూనాట్ గారు రెడ్ క్రాస్ని ఫౌండ్ చేశారు. కాకపోతే ఫస్ట్ ఎయిడ్ అని చెప్పేసి ఎప్పుడు అంటే ఫ్రెడరిక్ వాన్ ఎస్మార్క్. ఓకే, 1800s ఇయర్ టైంలో బేసిక్గా దాన్ని చెప్పడం జరిగింది. ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 2000, ఏదైతే 2000 సంవత్సరం ఉందో అప్పుడు ఫస్ట్ ఎయిడ్ డేని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయడం జరిగింది.